హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుంటే లాస్ట్ వీక్ వరకు బుల్లిష్ మొమెంటంలో ఉన్నింది. ఇప్పుడు ఈ ఇరాన్ ఇస్రాయల్ వార్ వల్ల బాగా కింద పడిపోయిందండి. ఇప్పుడు వార్కి ఇండియాకి ఏ సంబంధం? ఇండియా చూసుకుంటే రెండు దేశానికి పెద్ద ఎక్స్పోర్ట్స్ లేదు, బట్ ఎందుకు స్టిల్ కింద పడుతుందంటే ఆయిల్ వల్ల. ఇరాన్ వచ్చి వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. దాంతోపాటు ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ మీదకి వెళ్తుందో నిఫ్టీ మీరు ఒక సెల్ ఆఫ్ చూడొచ్చు. ఎప్పుడు ఇస్రాయల్ ఫస్ట్ మిసైల్ వేసారో క్రూడ్ ఆయిల్ ప్రైస్ వచ్చి $68 పర్ బ్యారెల్ నుంచి 73కి ఒక్క జంప్, జస్ట్ అలా జంప్ అయింది. ఎందుకు అలా జంప్ అయిందంటే ఈ మేబీ వాళ్ళు న్యూక్లియర్ సైట్స్ టార్గెట్ చేస్తున్నారని చెప్తున్నారు. బట్ ఒకవేళ ఆయిల్ ట్యాంకర్స్ ఏదైనా టార్గెట్ చేస్తే అది ఒక పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఆయిల్ ప్రైస్ ఎక్కువ నిఫ్టీ కింద పడుతుంది అంటే అది ఇన్ఫ్లేషన్. ఇప్పుడు మనం ఏ ఒక వస్తువు కొనాలంటే దానికి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఎక్కడో ఒక జాగాలో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, అమ్మేది ఇంకో జాగాలో అమ్ముతారు. ఆ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ వచ్చి ఆ ప్రోడక్ట్ ప్రైస్లో ఇంక్రీస్ అవుతుంది. ఇప్పుడు ఆయిల్ ఇంక్రీస్ అవుతా అది ఇంక్రీస్ అవుతుంది. ఇది ఇండైరెక్ట్గా కానీ డైరెక్ట్గా కానీ ఇన్ఫ్లేషన్ని ఎక్కువ చేస్తుంది. సో దీనివల్ల నిఫ్టీ వచ్చి యాక్చువల్గా కింద పడిపోయింది. ఇప్పుడు మీరు ఇట్లాంటి కంటెంట్స్ మీకు కావాలంటే తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, ఈ షార్ట్ని కూడా లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి.